హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఓకే, సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఇంటి దగ్గరే, అంటే బెంగళూరులో మా ఇంటి దగ్గరే ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ ద్వారా అక్కాయమ్మ బెట్ట అనేసి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉందంట. నాకు తెలీదు, మ్యాప్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అక్కాయమ్మ బెట్టకి వెళ్తున్నాము. ఓకే, మీరు కూడా నాతో పాటు రండి. నేను దారిలో జంతువులు ఏమైనా కనపడితే చూపిస్తాను. జింకలు, నెమళ్ళు అన్నీ ఉన్నాయంట, కానీ కనబడుతుందో కనబడదో తెలీదు. టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:56, 11 o'clock అయిపోయింది మార్నింగ్. ఎండకి బయట రాకపోవచ్చు, బట్ ఎనీవే విల్ గో త్రూ దట్ ఫారెస్ట్. ఓకే, సో ఏదైనా కనబడితే మన లక్. ఓకే, థ్యాంక్ యూ. సో అక్కడి నుంచి అక్కాయమ్మ బెట్టకి వెళ్తున్నాము. నాతో పాటు రండి. థ్యాంక్ యూ. హలో వ్యూయర్స్, సో ఇక్కడ మొబైల్ హోల్డర్ కొనుక్కోవడానికి మాతాజీ ఎలక్ట్రానిక్స్ అని ఒక షాప్కి వచ్చాను. సో మామూలుగా ఇక్కడ నేను తీసుకుంటుంటాను, మీరు కూడా వచ్చి తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడ మొబైల్ హోల్డర్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మొబైల్స్ కూడా అమ్ముతారు ఇక్కడే. సో మీరు కూడా వచ్చి తీసుకోవచ్చు. సో చివరికి దీన్ని తీసుకున్నాను అనమాట, కార్లో ముందర ఫిట్ చేయడానికి బాగుంటుందని. సో దీన్ని చేసుకున్నాను. 250 రూపీస్ అంట. ఓకేనా, తీసుకొని బయలుదేరుదాం మన ప్రయాణాన్ని. ఇంకా అడుగు స్టార్ట్ అయింది. చూద్దాం ఏమైనా కనపడుతుందేమో. సో ఈ పక్క ముందర చెట్లు ఉన్నాయి, కానీ వెనకాలంతా అడవే. చూడండి, దీంట్లో రాసినారేమో అక్కడ అరణ్య ప్రదేశ రాసినారు. ఇదంతా అదే అడవే మొత్తము. మార్నింగ్ వచ్చామంటే ఎప్పుడైనా జింకలు, నెమళ్ళు కనబడతాయని చెప్పారు చాలామంది. సో నెమళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పారు. సో చూద్దాం మనకి ఏమైనా కనబడుతుందేమో. అంతా అడవే. ఇప్పటివరకు అయితే నాకేం కనపడలేదు. సో ఈ వీడియో మెయిన్ మోటో వచ్చి అక్కాయమ్మ బెట్టకి వెళ్ళాలనే అనుకునింది. సో ఆన్ ద వే ఫారెస్ట్ ఉంది కాబట్టి ఫారెస్ట్ కూడా చూపిద్దామని ఈ రూట్లో వచ్చాను నేను. ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఈ దారి ఇట్లా వెళ్తారు మామూలుగా. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కేఆర్పురం నుంచి ఈ పక్క వెళ్తారు అనమాట. మనకేం కనపడలే ఈరోజు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి చూద్దాం. ఫెన్సింగ్ కూడా వేసినారు ఇక్కడ, చూడండి ఒకసారి. అరణ్య అధికారి అంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఉండే ప్లేస్ ఇది. అరణ్య ప్రదేశం రాసింటారు చాలా చోట్ల. వ్యూయర్స్, మనకి ఈరోజు ఏం జంతువులు ఏం కనపడలేదు. ఓకేనా, సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేస్తాను నేను. ఎర్లీ మార్నింగ్ 6 o'clock 5:30కి అట్లా వస్తే కనపడతాయి. చూద్దాం. ఇంకెప్పుడైనా ఇంకా అరణ్యం అయితే అయిపోయింది. చిన్న అరణ్యం అని చెప్పాను ముందే, చిన్న ఫారెస్ట్ అని. సో అదైతే అయిపోయింది. సో నౌ వీల్ గో టు అక్కాయమ్మ బెట్ట. అక్కాయమ్మ బెట్టకి వెళ్దాం ఇప్పుడు. రండి పోదాం. హలో వ్యూయర్స్, సో మనం వెళ్ళాల్సింది ఆ కొండకే. సో ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను నాకు వీలైనంత వరకు. ఈ కొండపైకి వెళ్తున్నాం ఇప్పుడు. రోడ్లో ఆన్ ద వే కొంచెం దూరం వెళ్ళి రైట్ తీసుకుంటే కొండపైకి వెళ్ళొచ్చు. సో లెట్ us గో దేర్. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత అమర నారాయణ స్వామి గుడి ఒకటి ఉంది ఇక్కడ రైట్ సైడ్. సో నాకు తెలిసి కార్స్ ఇంతవరకు వెళ్తాయి. కార్ పార్కింగ్ చేసేసి మనం పైకి వెళ్దాం. థ్యాంక్ యూ గైస్.
ఇక్కడ చూడడానికి కొరకపుల్లు అనుకుంటుంది, ఇది చాలా బాగున్నాయి చూడడానికి. కొరకపుల్లలు చూడండి ఎంత బాగుందో. కొరకపుల్లకి వేస్తారని అనుకుంటున్నాను, నాకు తెలియదు కరెక్ట్గా. కమెంట్ చేయండి నేను తప్పు చెప్తే. సో ఇదే కొండ, మనం పైకి నడిచెళ్ళాలి. ఇప్పుడు కార్ లాక్ చేసేసాను. సో ఒకసారి మీకు కొండపై నుంచి ఆ వ్యూ అంతా చూపిస్తాను నేను మీకు. ఓకే, సో మళ్ళీ ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, 12 గంటలు అయిపోయింది. సో ఇదంతా ఊరు బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి. సో మనం ఎక్కాల్సిన కొండ ఇది, కొంచెం చిన్నదే, పెద్దది కాదు ఇది, కొంచెం చిన్నదే. సో కార్ ఇక్కడ పార్క్ చేసేసాను. సో పార్క్ చేసి పైకి వెళ్దాం రండి. ఒక జ్యూస్ షాప్ కూడా ఉంది ఇక్కడ, చెరకు రసం తాగుదామా? చెరకు రసం తాగి మళ్ళీ వెళ్దాం పైకి. దాహంగా ఉంది నాకు, ఎండ ఎక్కువ ఉంది. ఓకే, సో చెరుకు జ్యూస్ తాగుదాం ఇప్పుడు. ఎండ బాగుంది, బయట చూసారంటే ఎండ బాగా కనబడుతుంది మీకు. సో చెరుకు జ్యూస్ చేయమన్నా, ಒಂದು ಜ್ಯೂಸ್. ಕನ್ನಡನಾ ತಮಿಳ? ಕನ್ನಡ. ಒಂದು ಕೊಡಿ. చెరుకు జ్యూస్ తాగి పైన స్ట్రెంగ్త్ కావాలి కదా పైన ఎక్కడానికి కొండ. రెడీ ఇదేపా? ఓకే, మనం కొండ ఎక్కుదాం రండి. ఇప్పుడు గుట్ట, బెట్ట అంటే కన్నడలో, తెలుగులో గుట్ట అని అర్థము. ఈ గుట్టను ఎక్కుదాం రండి. ఇప్పుడు పైన ఒక గుడి కూడా కనబడుతుంది. ಏನಪ್ಪಾ నేను తోರಿಸ್ಬೇಕಾ నిన్న? ఈ రాళ్ళు చెక్కినట్లున్నాయి చూడండి, అంటే కట్ చేసేసినట్టు ఉన్నాయి, కానీ స్టెప్స్ లాగా ఉన్నాయి. అక్కడేదో గుడి ఉంది. ఇదంతా ఊరు, చుట్టుపక్కల ఊరు. సన్సెట్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే అని చెప్పారు చాలామంది, కానీ యాక్చువల్గా నేను సన్సెట్ రాకలేకపోయినాను. ఇంకొకసారి ఎప్పుడైనా సన్సెట్ టైంకి వస్తాను. ఈ చిన్న గుట్ట ఎక్కడానికే నాకు గెస్ వచ్చేసింది. రాళ్ళు ఇక్కడ చాలా కొంచెం వెరైటీగా ఉంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ బండనే చీలినట్టుంది. భూమి ఎలా చీలుతుందో నేను ఈ విధంగా ఎక్కడ చూడలేదు. బండలు ఈ విధంగా చీలడం వింతగా ఉంది ఇది. ఎక్కడైనా మనం ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సో ఇలాంటి సింబల్స్ వేయకుండా కాపాడతారని, మన యొక్క పురాతన చరిత్రని కాపాడతారని ఆశిస్తున్నాను. ఈ రాయి చూడండి, ఇంకా వెరైటీగా చాలా బాగుంది. ఎన్నిదే
ಮೇಲೆ ಏನಿದೆ ದೇವಸ್ಥಾನ ಇದೆಯಾ ಬೆಟ್ಟ ಇದೆನಾ ಲಾಸ್ಟು ಇನ್ನೂ ಐತೆ ಮೇಲೆ ಹೋಗ್ಬೇಕಾ ಹೆಂಗೆ ಹೋಗ್ಬೇಕು ಹಿಂಗೆ ಹೋಗ್ಬೇಕಾ ಹಾಂ చూడండి నందీశ్వరుడు ప్రతి ఒక్క రాయి పైన చెక్కున్నారు ఇక్కడ చెక్కున్నారా లేదు మట్టితో చేసినట్టున్నారు ఇది ఓకే మట్టితో చేసింది ఇది చెక్కింది కాదు మట్టి లేకపోతే ఏదో వేరే మెటీరియల్తో చేసింది ఇది ఇక్కడంతా కూడా ఉన్నాయి సో 2 దారులు ఉన్నాయంట ఈ పక్క దారిలో వెళ్ళమని చెప్పారు నాకు సో వెళ్తున్నాను ఇక్కడ రామాలయం ఒకటి ఉంది పైన ಬೆಟ್ಟ ಮೇಲೆ ಅಂದರೆ ಇದೇನಾ ಅಷ್ಟೇನಾ ಇದೆ ಇಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು నాగప్రతిష్ఠ చేస్తున్నారు ఇక్కడ లేకుండా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది ఇక్కడ చాలా బాగుంది సీనరీ ఏరోప్లేన్ వెళ్తూ ఉంది ఒకటి హలో ఇష్టేనా బెట్టే ఇన్నా ఇదే అష్టేనా ఓకే థ్యాంక్స్ ఇక్కడ నుంచి దూరంగా ఒక కొండ కూడా కనబడుతుంది మీరు చూడొచ్చు ఆ కొండంతా కొట్టేసినట్టున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ఏదో ఊరు తీసే స్థలం లాగుంది అది ఏమో తెలియదు కనుక్కొని వీలైతే చెప్తాను ఓకే గాయ్స్ ఇంతటితో నేను ఇంటికి బయలుదేరుతున్నాను అక్కాయమ్మ బెట్ట మీకు అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను సో ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు అక్కాయమ్మ బెట్ట అని మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేశారంటే కేఆర్పురం నుంచి దగ్గర 22 కిలోమీటర్లు ఉంది సో రావచ్చు కానీ వస్తే ఎర్లీ మార్నింగ్ రండి లేదంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో రండి సన్సెట్ చూడడానికి లేకపోతే సూర్యోదయం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నాకు ఇంకొక విషయం చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇది చూడండి ఎంత బాగున్నాయి ఇవి మామూలుగా వర్షాకాలం వచ్చినప్పుడు ఇవన్నీ కొండపైన అంతా ఇదే ఉంటాయి నేను చూసినప్పుడు కూడా అట్లే ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది ఎక్సలెంట్గా ఉంది ఇది సూపర్ ఫ్యాంటాస్టిక్ గాలి వచ్చినప్పుడు ఊగుతూ ఉంటాయి ఎంత బాగున్నాయి చూడండి ఇది ఎక్సలెంట్ సూపర్ ఓకే గాయ్స్ అక్కాయం బెట్ట నుంచి ఇంటికి వెళ్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.